హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పచ్చడి చేస్తున్నాము. ఇందుకోసం పచ్చిమిర్చి, టమాటా, వంకాయ తీసుకొని నూనెలో బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి 1 మినిట్ మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ తీసుకొని కొంచెం పైన అట్లా మెదుపుకోవాలి. తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనుపుకోవాలి మెత్తగా. మా అమ్మ బాగా మెత్తగా ఎనుపుతుంది చూడండి. మిక్సీలో వేయకండి, మిక్సీలో వేస్తే టేస్ట్ మొత్తం పోతుంది. ఎనుపుకున్న తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి వేయాలి. వేసి మళ్ళీ ఇంకొకసారి మెదుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదని నేను వేసుకోలేదు. ఇప్పుడు వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చికెన్ పచ్చడి అంటే నాకు పచ్చడే కావాలని చెప్తాను. మా అమ్మ అంత టేస్ట్ వేస్తుంది పచ్చడి. ఒక ముద్ద 2 ముద్దలతో స్టాప్ చేయలేము పచ్చడి అంటే, అంత బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.